మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఏప్రిల్ నెల రాశి ఫలాలకు సంబంధించి ఏ విధంగా ద్వాదశ రాశులు ఇలాంటి ప్లస్లు మైనస్లు ఇవ్వబోతున్నాయి మనకు ద్వాదశ రాశుల వారికి కూడా మేషం నుండి మీనం వరకు ఈ ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి తర్వాత ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు పురుషులకు స్త్రీలకు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు అయితే ఒక మాట ఎప్పుడు చెప్పేదే అని కాకుండా కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబర్స్ కోసం గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. గ్రహచారములో గ్రహాలు మారవు. మీరు జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి ఉందో అది నిజమైనటువంటి గ్రహస్థితి. నడిచేటువంటి దశ అంతర్దశలు 100% మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. సో గోచారంలో 100లో 35 to 40% మాత్రమే మనకు కొంత అనుకూలంగా ఉంటుంది. కనుక మరలా ఇక్కడ జన్మనామము వ్యవహారిక నామము రెండూ కూడా వేరువేరుగా ఉంటుంది. సో వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి, జన్మనామం ప్రకారంగా వచ్చేటువంటి గ్రహస్థితి కూడా వేరే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు కూడా మనసులో పెట్టుకొని మీరు ఏదైతే ప్రిడిక్షన్ అడుగుతూ ఉన్నారో వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటి గ్రహస్థితులు అన్నీ కూడా చూసి మీకు 100% అక్యురేట్గా చెప్పడం జరుగుతుంది. అది కేవలం మన వద్ద అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. సబ్జెక్టు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ కనుక సబ్జెక్టుతో నేను మాట్లాడతా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో కొంతమేర దుబారా ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైనటువంటి ప్రయాణాలు గోచరిస్తున్నాయి. కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, సమీప బంధు నష్టము అంటే ఇన్ని రోజులు తెలియని విషయం ఏదైనా తెలవడం కానీ, బంధువులతో కొంతమేర మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ధనము కొంతమేర దుబారా ఖర్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధనము నాశనం అయ్యేటువంటి పరిస్థితి, కొంతమేర వ్యాధులు సోకేటువంటి పరిస్థితి, అదేవిధంగా పెద్దలతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, కొంత అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనాలు భుజించేటువంటి పరిస్థితులు, కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మీకు ప్లస్ కలగబోతున్నాయి. ఇక్కడ గొప్ప గొప్ప పరిచయాలు కూడా జరగబోతున్నాయి. కొంతమేర ఎవరికైతే జాతకంలో సూర్యుడు మేషంలో ఉంటాడో వారికి చాలా అద్భుతమైనటువంటి లాభదాయకం ఉంటుంది. చక్కటి ఆరోగ్యం కావచ్చును. గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఏమైనా ఎగ్జామ్స్ రాసినా కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి కొంత ఈగో ఫీలింగ్ పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లాస్ట్ 2024 ఏప్రిల్లో జరిగినటువంటి సంఘటన ఇది ఉదాహరణ తీసుకోండి. కొంత జాగ్రత్తగా ఉండండి. అధికంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి సమాధానం గోచరిస్తూ ఉంది. సో ఒక శుభం ఏమిటి అంటే ల్యాండ్ రిలేటెడ్ కానీ, ల్యాండ్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా చకచకా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. తప్పకుండా కూడా కొంతమేర వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనానికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. ఆశించినటువంటి ఫలితాలు పిల్లలకు కానీ ఎగ్జామ్స్ పట్ల కొంతమేర తక్కువ మార్క్స్ వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత కష్టకాలంగా ఉంది చిరు వ్యాపారస్తులకు. సో జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా కుటుంబములో చక్కటి సౌఖ్యం ఏర్పడడం కావచ్చును. కీర్తి వృద్ధి, ధనాదాయము,
దాన ధర్మాలకు సంబంధించినటువంటివి నిర్వహణ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీని తర్వాత ఆయుధాలకు సంబంధించి ఏమైనా శుభం కలిగే పరిస్థితి, ఏమైనా ఇనుము రిలేటెడ్ వర్క్స్ చేయాలి అని అనుకునేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా యంత్ర సంబంధిత కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమేర ధన వ్యయము ఖర్చు అధికంగా ఉంది. ప్రమాద సూచనలు ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా కొన్ని విషయాల పట్ల అయ్యో ఇట్లా ఎందుకు అనేటువంటి విచారం ఒక్కరే కూర్చొని ఆలోచించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కొంతమేర ఎంతో శ్రమ పడితే కానీ ఫలితము దక్కని పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. సో మేషరాశి వారు తప్పకుండా కూడా కొన్ని విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ధనానికి సంబంధించినటువంటి విషయాలలో కొంత మీ గౌరవం నాశనం కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. ధనము వచ్చేటువంటిది కొంచెం కుంటుబడుట జరిగేటువంటి పరిస్థితి ఉంది. మనము మంచి చేసినా కూడా చెడు చేస్తున్నారు అని చెప్పి మీ వెనకాల నుండి ఏదో ఒకటి క్రియేట్ చేసేటువంటి సమాజంలో మీరు ఉన్నారు అనేటువంటిది గమనించుకోండి. ఎందుకంటే మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో ఓవరాల్గా ఈ యొక్క మేషరాశి వారు ఈ నెలలో ఖచ్చితంగా బెల్లము కలిపిన నీటితో సూర్య భగవానునికి అభిషేకం చేయడం వల్ల, అదేవిధంగా కొంతమేర మనకు దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక 3 లవంగాలు వేయడం వల్ల, దీంతో పాటుగా లవంగాలు మిరియాలు కాల్చడం వల్ల కొంత శత్రుబాధ, నరఘోష, ఐశ్వర్య ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సో ఆల్ ద బెస్ట్.